ముక్తి వైకుంఠానికి వెళ్ళాలి అనే వారికి భగవంతుడి యొక్క శరణాగతియే మార్గం. ఆచార్యులని ఆశ్రయించటమే మార్గం. ఎవరైతే ఆచార్యులని ఆశ్రయిస్తారో, ఎవరైతే భగవంతుడికి ప్రేమ భక్తిపూర్వకమైన శరణాగతి చేస్తారో వారికి మాత్రమే వైకుంఠం వీసా వస్తుందండి. లేకపోతే వీసా రిజెక్ట్ చేసేస్తారనమాట. 2-3 ప్రశ్నలు అడుగుతారు వీసా కౌంటర్లో. తెలిసినా మీకు? ఏం ప్రశ్నలు అడుగుతారు తెలుసా మీకు? ఏమడుగుతారు చెప్పండి? చాలా సంతోషం అండి. ఎంతమంది వీసా, సరే వదిలేండి, చెప్తాం. వైకుంఠానికి ఏం ప్రశ్నలు ఉంటాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తాం అనమాట. ఎంతమంది అప్లై చేసుకోవాలనుకుంటున్నారు? అబ్బో చాలామంది ఉన్నారండి. కాబట్టి ట్రైనింగ్ అవసరం. అయితే ఫస్ట్ ప్రశ్న నువ్వెవరు అని అడుగుతారు. ఫస్ట్ ప్రశ్న ఏంటండి? నువ్వెవరు. మీరు ఏం ఆన్సర్ చెప్తారండి? ఏం ఆన్సర్ చెప్తారు మీరు? మీ యొక్క భక్తులమా? వీసా ఏజెంట్ భక్తుడువా నువ్వు? ఏమని చెప్తారు? అయ్యయ్యో శ్రీకృష్ణుడు భక్తులమా? రిజెక్టెడ్, వీసా రిజెక్టెడ్. శ్రీకృష్ణుడి యొక్క చిల్డ్రనా? వీసా రిజెక్టెడ్. భగవంతుని దాసులు వీసా రిజెక్టెడ్. ఆచార్య దాసులు వీసా ఇన్ హోల్డ్. వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏమన్నాడో తెలుసా? నేను భగవంతుడి యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసులు. మీరు ఎన్ని దాస్ యాడ్ చేస్తే అంతా మీకు వీసా వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, అడిగినప్పుడు చెప్తారు. కానీ ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? నేను భగవంతుడి యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క కనీసం 7 సార్లు చెప్పాలి, ఎందుకంటే మన ఆచార్యులు 7 సార్లు చెప్పారు కాబట్టి. సెకండ్ ప్రశ్న, ఫస్ట్ది అయిపోయింది. మీరు ఎవరి తాలూకా అండి? ఇప్పుడు మాతాజీ చెప్పిన ఆన్సర్ వర్తిస్తుంది. మన ఆచార్యుల తాలూకా. మన ఆచార్యులు, మన గురువులు ఎవరున్నారో వాళ్ళ తాలూకా. అంతేగాని ఈ కాలనీ పేరు ఏమంటారో తెలియదు, ఆ కాలనీ తాలూకా అండి, ఆ కాలనీలో ఎమ్మెల్యే తాలూకా అండి అన్నారనుకోండి, వీసా రిజెక్ట్ చేసేస్తారు. ఆచార్యులు, మనకి ఉండే ఆచార్య సంబంధం, వాళ్ళ తాలూకా మనం. మూడవ ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఏం చేస్తావు అక్కడికి వెళ్తే? ఏం లేదండి, ఒక 4 nights 5 days ట్రిప్ కోసం వెళ్తున్నామండి అని అన్నారనుకోండి. నారదుల వారు ఒకసారి ఒక ఆలయానికి వచ్చారటండి, భాగ్యనగరంలోనే. ఆలయం కిక్కిరిసిపోతుందటండి. ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు పండగల సీజన్ కదండి. ఇప్పుడు మన కృష్ణాష్టమి రోజు చూడండి ఎంత కిక్కిరిసిపోతుందో. వీళ్ళు అనుకున్నట్ట, వామ్మో భాగ్యనగరంలో వాళ్ళకి ఇంత భక్తి ప్రపత్తులా. సరే అని నారదుడు వచ్చి అడిగారట, అయ్యా మేము వైకుంఠానికి వెళ్తున్నాం, ఎవరు వస్తారు అని అనౌన్స్ చేసి చూడంగానే అందరు మాయమైపోయారటండి. అదేంట్రా వీళ్ళందరూ ఇన్ని నమస్కారాలు చేస్తున్నారు, ఇన్ని దీపాలు పెట్టేస్తున్నారు, ఇన్ని పొర్లు దండాలు పెడుతున్నారు, వైకుంఠాన్ని రమ్మంటే రావట్లేదంటే ఒక్కడు వచ్చాడండి వెనకాల నుంచి. వచ్చి నారదుడు అన్నట, నేను వస్తాను వైకుంఠానికి అంటే, అమ్మయ్య చాలా ఆనందపడ్డాడు నారదుడు. అమ్మో వస్తావా నాన్న? కానీ ఒక చిన్న ప్రశ్న అండి. ఏంటి నాన్న? ఎప్పుడు తిరిగి వస్తామండి? వైకుంఠానికి ఒక లక్షణం ఉంది, యద్గత్వా న నివర్ధంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వెళ్ళటమే కానీ తిరిగి రావటం ఉండదండి. అనగానే వీడు కూడా మాయమైపోయాడట. మనకి బాగానే పూజలకు వెళ్తారండి, బాగానే ఆలయాలకు వస్తారు, కానీ అసలు ఆలయానికి వెళ్ళటం యొక్క కారణం ఏమిటి? అసలు మనం ఆలయానికి ఎందుకు రావాలి? మనం బొట్టు ఎందుకు పెట్టాలి? భగవంతుడికి ఆరాధన ఎందుకు చేయాలి? అంటే కేవలం ఒకటే ఒక కోరికతో, స్వామి నీ యొక్క నిత్య కైంకర్యం నాకెప్పుడు ఉండాలి. భౌతికమైన సుఖాలు సంపదలు ఎన్ని రోజులు ఉంటాయండి? అవి ఎన్ని రోజులు ఉండవు. అవి పర్మనెంట్ ఉన్నా సరే మనం ఉండవా? అవునా కాదా? కానీ పర్మనెంట్గా ఉండేది, పర్మనెంట్గా మనం ఉండే ప్రదేశం ఒకటైనా ఉంటే అది భగవానుడి యొక్క సాన్నిధ్యంలో నిత్య కైంకర్యంలో మాత్రమే. అయితే ఎక్కడున్నాం అసలు నిజంగా మనం?
గేట్లు తెరుచుకుంటున్నాయండి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యారా మీరు? క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసిందా? ఈ మాత్రం చెప్పండి, మీకు వీసా గ్యారంటీ. దీంట్లో అటు ఇటు చెప్పకూడదు, జాగ్రత్తగా చెప్పాలి.